సింగిల్ ఫేజ్ ఏసీ మోటార్ యొక్క రొటేషన్ను ఎలా స్టార్ట్ చేయాలి, రన్ చేయాలి మరియు డైరెక్షన్ రివర్స్ చేయాలి అనే దానిపై ఇది ఎక్సర్సైజ్లో పార్ట్ 2. కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ రన్ మోటార్స్ రొటేషన్ డైరెక్షన్ ను స్టార్ట్ చేయండి, రన్ చేయండి మరియు రివర్స్ చేయండి. స్టార్టింగ్ మరియు రన్నింగ్ కండెన్సర్ ను గుర్తించండి మరియు వాటి కండిషన్ మరియు డేటాను తనిఖీ చేయండి. వాటిని పట్టికలో నమోదు చేయండి. స్టార్టింగ్ మరియు రన్నింగ్ కండెన్సర్ కు సంబంధించిన డేటాను సరిపోల్చండి మరియు విశ్లేషించండి. స్టార్టింగ్ మరియు రన్నింగ్ కెపాసిటర్లను గుర్తించడం. మైక్రోఫరడ్స్ లో సంబంధిత కెపాసిటెన్స్ విలువలతో కెపాసిటర్ను స్టార్టింగ్ కెపాసిటర్ కోసం సిఎస్ మరియు రన్నింగ్ కెపాసిటర్ సిఆర్ వంటి లేబుల్స్ కోసం చూడండి. మీరు పొందిన కెపాసిటర్ వాల్యూస్ ఏది స్టార్టింగ్ కెపాసిటర్ అని గుర్తించడంలో మీకు సహాయపడతాయి. ఇది సాధారణంగా పెద్ద విలువ మరియు ఏది రన్నింగ్ కెపాసిటర్, ఇది సాధారణంగా చిన్న విలువను కలిగి ఉంటుంది. స్టార్టింగ్ కెపాసిటర్ వాల్యూస్ యొక్క సాధారణ పరిధి ఎక్కడైనా 50 మైక్రోఫరడ్స్ నుండి 500 మైక్రోఫరడ్స్ వరకు ఉండవచ్చు మరియు రన్నింగ్ కెపాసిటర్ విలువ 5 మైక్రోఫరడ్స్ నుండి 100 మైక్రోఫరడ్స్ వరకు ఉండవచ్చు. గుడ్ వర్కింగ్ కండిషన్ కోసం కంటిన్యూటీ టెస్ట్, ఇన్సులేషన్ టెస్ట్ మరియు సెంట్రిఫ్యూగల్ స్విచ్ ను తనిఖీ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం స్విచ్ మరియు స్టార్టర్ ద్వారా మోటార్ను 240 వాల్ట్స్ ఏసీ సప్లైకు కనెక్ట్ చేయండి. ఐసీడీపీ స్విచ్ లో తగిన పరిమాణంలో ఫ్యూజ్ ని ఇన్సర్ట్ చేయండి మరియు మోటార్ రేటింగ్ ప్రకారం ఓవర్లోడ్ రిలేని సెట్ చేయండి. ఐసీడీపీ స్విచ్ ని ఆన్ చేసి స్టార్టర్ యొక్క స్టార్ట్ బటన్ను నొక్కడం ద్వారా మోటార్ను ప్రారంభించండి. రొటేషన్ డైరెక్షన్ ను తనిఖీ చేయండి మరియు దానిని రికార్డ్ చేయండి. ఏసీ సింగిల్ ఫేజ్ కెపాసిటర్ యొక్క రొటేషన్ డైరెక్షన్ ను మార్చండి. కెపాసిటర్ ఇండక్షన్ మోటార్ను రన్ చేయండి. ప్రారంభించండి. మోటార్ను ఆపి ఐసీడీపీ స్విచ్ ఆఫ్ చేయండి. ఫ్యూజ్ ని తీసివేసి రన్నింగ్ వైండింగ్ టెర్మినల్స్ కు పరస్పరం మార్చండి. రన్నింగ్ వైండింగ్ టెర్మినల్ కనెక్షన్ ను మార్చడం లేదా స్టార్టింగ్ వైండింగ్ టెర్మినల్ కనెక్షన్ ను మార్చడం ఏది సులభమైతే దాని ద్వారా రొటేషన్ డైరెక్షన్ ను మార్చవచ్చు. చూపిన సర్క్యూట్ డయాగ్రామ్ నుండి U1 మరియు U2 టెర్మినల్ ను పరస్పరం మార్చండి. మోటార్ను ఆపి సర్క్యూట్ డయాగ్రామ్ లో చూపిన విధంగా స్టార్టింగ్ వైండింగ్ టెర్మినల్ కనెక్షన్ ను పరస్పరం మార్చుకోండి మరియు రొటేషన్ డైరెక్షన్ ను తనిఖీ చేయండి. మోటార్ను ఆపి స్టార్టింగ్ మరియు రన్నింగ్ వైండింగ్ లను మళ్లీ కనెక్ట్ చేయండి మరియు సర్క్యూట్ డయాగ్రామ్ లో చూపిన విధంగా స్టార్టర్ అవుట్ గోయింగ్ వైపు మాత్రమే సప్లై టెర్మినల్ కనెక్షన్స్ ను పరస్పరం మార్చండి. ఐసీడీపీని ఆన్ చేసి డిఓఎల్ స్టార్టర్ లోని పుష్ బటన్ ను ఆన్ చేయడం ద్వారా మరియు రొటేషన్ మరియు స్పీడ్ యొక్క డైరెక్షన్ ను గమనించడం ద్వారా మోటార్ను ప్రారంభించండి. రిపల్షన్ మోటార్ యొక్క రొటేషన్ డైరెక్షన్ ను కనెక్ట్ చేయండి, స్టార్ట్ చేయండి, రన్ చేయండి మరియు రివర్స్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ కి అనుగుణంగా డివైస్ ను కనెక్ట్ చేయండి. స్విచ్ ఆన్ చేయడానికి ముందు రొటేషన్ యొక్క కావలసిన డైరెక్షన్ పై ఆధారపడి బ్రష్ రాకర్ హ్యాండిల్ ను 0 పొజిషన్ న్యూట్రల్ జోన్ నుండి దూరంగా ఉంచండి. రాకర్ ఆర్మ్ యొక్క 0 పొజిషన్ వద్ద వైండింగ్లు సరఫరాకు అనుసంధానించబడినప్పటికీ మోటార్ ప్రారంభించబడదు. ఫలితంగా మోటార్ వేడెక్కుతుంది. మోటార్ను ప్రారంభించడానికి ఐసీడీపీని ఆన్ చేసి స్టార్టర్ యొక్క ఆన్ బటన్ను నొక్కండి. టాకోమీటర్ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ను ఉపయోగించి స్పీడ్ ను కొలవండి మరియు పట్టికలో నమోదు చేయండి. నెమ్మదిగా రాకర్ ఆర్మ్ పొజిషన్ ను మునుపటి స్థానం నుండి దూరంగా మార్చండి మరియు ప్రతి దశలో స్పీడ్ గమనించండి మరియు పట్టికలో నమోదు చేయండి. సాధారణంగా రాకర్ ఆర్మ్ పొజిషన్ గ్రాడ్యుయేటెడ్ స్కేల్లో సూచించబడుతుంది. మోటార్ స్విచ్ ను ఆఫ్ చేయండి. మునుపటి స్థానానికి వ్యతిరేక దిశలో బ్రష్ యాక్సిస్ మార్చండి. స్విచ్ ఆన్ మోటార్ను ప్రారంభించండి. రొటేషన్ యొక్క డైరెక్షన్ మరియు స్పీడ్ ను గమనించండి. ఆపై పట్టికలో విలువలను నమోదు చేయండి. రాకర్ ఆర్మ్ పొజిషన్ ను మునుపటి స్థానం నుండి నెమ్మదిగా మార్చండి. ప్రతి స్టెప్ ద స్పీడ్ ను గమనించండి మరియు పట్టికలో నమోదు చేయండి. సప్లైను ఆఫ్ చేయండి మరియు మోటార్ మరియు యాక్సెసరీస్ ను డిస్కనెక్ట్ చేయండి. బ్రష్ పొజిషన్, స్పీడ్ మరియు డిఓఆర్ మధ్య సంబంధాన్ని చూపే ముగింపును గమనించండి. స్టెపర్ మోటార్ను స్టార్ట్ చేయండి, రన్ చేయండి మరియు రివర్స్ చేయండి. రెగ్యులేటెడ్ పవర్ సప్లై అయిన ఆర్పిఎస్ కి స్టెపర్ మోటార్ను కనెక్ట్ చేయండి.
రెగ్యులేటెడ్ పవర్ సప్లైలో 6 వోల్ట్లను సర్దుబాటు చేయండి మరియు సరఫరాను ఆన్ చేయండి మరియు మోటార్ పనితీరును గమనించండి. కరెంట్ మరియు వోల్టేజ్ మరియు రొటేషన్ డైరెక్షన్ను నోట్ డౌన్ చేయండి. మోటార్ను ఆపి సప్లై టెర్మినల్ కనెక్షన్ను పరస్పరం మార్చుకోండి మరియు మోటార్ రొటేషన్ డైరెక్షన్ను గమనించండి. సింగిల్ పేస్ ఏసీ మోటార్ల రొటేషన్ డైరెక్షన్ను ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రన్ చేయాలి మరియు ఎలా రివర్స్ చేయాలి అనే దానిపై ఎక్సర్సైజ్ ముగిసింది. ఇప్పుడు మీరు చేయగలరని ఆశిస్తున్నాము. మీరు DORని ప్రారంభించగలరని, రన్ చేయగలరని, రివర్స్ చేయగలరని ఆశిస్తున్నాను. DOL స్టార్టర్ ద్వారా ఇండక్షన్ స్టార్ట్ మరియు ఇండక్షన్ రన్ మోటార్స్, కెపాసిటర్ స్టార్ట్ మరియు ఇండక్షన్ రన్ మోటార్స్, కెపాసిటర్ స్టార్ట్ మరియు కెపాసిటర్ రన్ ఇండక్షన్ మోటార్స్, రిపల్షన్ మోటార్స్ మరియు స్టెప్పర్ మోటార్స్. తదుపరి ఎక్సర్సైజ్లో కలుద్దాం. ధన్యవాదాలు.